ఉషా, ఓకే. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాగం ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వా పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహృతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాభివాంతి చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి వృషతాన్ సర్వరక్షసాం. శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో హనుమ లంకలో చేసినటువంటి జయఘోష అంటారు, దీన్ని జయఘోష అంటారు. ఈ జయఘోష ఇక్కడ 43వ సర్గలో హనుమ చైత్య ప్రాసాదాన్ని ధ్వంసం చేయటానికి పూనుకున్నాడు. ఆ చైత్య ప్రాసం చాలా ఎత్తుగా ఉన్నది, కొండంతున్నది, దాని మీద వెళ్ళి కూర్చున్నాడు. ఈయన ఓ పెద్ద కొండలాగా కూర్చున్నాడు ఆయన అక్కడ. ఇక అక్కడ కూర్చొని ఓ పెద్ద జయఘోష చేశాడు ఆయన. ఈ 8వ శ్లోకం నుంచి అస్త్ర విద్యేత రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఈ రెండోసారి చేస్తున్నాడు ఇది. ఇది జయఘోష. అక్కడ మొట్టమొదటిసారి చేశాడు జయఘోష, ఓ అందరికి వినబడేటట్టు, లంకంతా వినబడేటట్టు చేశాడు. మళ్ళీ లంకంతా వినబడేట్టు, ఈ సైన్యం అంతా వినబడేట్టు మళ్ళీ చేస్తున్నాడు ఇట్లా. నేను జయఘోష చేస్తున్నాను అని చెప్పి శుభ్రంగా చక్కగా పెద్ద ఆస్ఫోట శబ్దం, ఆ శబ్దానికే ఇక భయపడిపోతున్నారు, అంత ఇదిగా శబ్దం చేసేసాడు. ఇప్పుడు ఆయనని పట్టుకోమని పంపించే మొట్టమొదట 80,000 మంది కింకర్లు పంపించాడు. కింకర్లు పంపిస్తే ఏమైనారు, వాళ్ళందరూ పోయినారు. వాళ్ళందరూ రాక్షసాన్ హత్వ అందరూ. ఇప్పుడు ఈయన చైత్య ప్రసాదం మీద కూర్చొని ఈయన పెద్ద జయఘోష చేస్తున్నాడు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులు ఉన్నారో కాపలా కాస్తుంటారుగా, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆయుధాలు తీసుకొని హనుమంతుని మీద ప్రయోగిస్తూ చుట్టుముట్టారు వాళ్ళందరూ. ఇక 14వ శ్లోకంలో తే గదాభి విచిత్రాభి పరిఘై కాంచనాంగదై అజగృహ్వానర శ్రేష్టం శరైశ్చ ఆదిత్య సన్నిభై. ఆ చైత్య పాలకులు, చైత్య ప్రసాదాన్ని రక్షిస్తున్నటువంటి ఆ రాక్షసులు చిత్ర విచిత్రములైన గదలతోనూ బంగారు పరిహలతోనూ సూర్యుని వలె మెరయుచున్న బాణములతోనూ హనుమంతుని కొట్టింది. అంటే చాలా తీవ్రంగా విసిరివేసేశారు ఆయన మీదకి ఈ బాణాలు, ఈ ఖడ్గాలు, రకరకాల ఆయుధాలన్నీ విసిరి వేసేశారు. ఈయన రూపం ఎంత ఉంది, ఆయన కొండంత రూపం ఈయన మీదకి విసిరేశారు. ఆ తర్వాత ఆవర్తైవ గంగాయాః తోయస్య విపులో మహాన్ పరిక్షిప్య హరిశ్రేష్టం స బభౌ రక్షసాంగణః. ఆ హనుమ చుట్టుముట్టిన చైత్యపాలక సముదాయం గంగానదిలో ఏర్పడిన పడిగుండం వల్ల ప్రకాశించింది. అంటే గంగానది అంటే ఒక ఉదాహరణ, గంగానది అన్నిటి చెప్పుకుంటారు, పవిత్రమైన గంగానది కాబట్టి. నదుల్లో సుడిగుండాలు ఎట్లుంటాయో సంగతి మనం చూస్తున్నాం కాబట్టి, సెంటర్లో సుడి ఉంటుంది, చుట్టూ గిరగిరా గిరగిరా ఇవన్నీ తిరుగుతుంటుంటాయి. అట్లా ఆ విధంగా ఈ చైత్య పాలకులందరూ కూడా ఈయన చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళు విసిరివేస్తూ ఏ ఆయుధాలు విసిరివేస్తూ అలా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది తర్వాత చెప్తున్నాడు 17 నుంచి. తతో వాతాత్మజ క్రుద్ధ, వాతాత్మజ క్రుద్ధ,
కోపం. వాతాత్మజ హనుమ కోపం. భీమం రూపం సమాశ్రిత. భీమం భయంకరమైనటువంటి రూపమును సమాశ్రిత పొంది ప్రాసాదస్య మహాతస్య ప్రాసాదస్య ఆ భవనం చైత్య ప్రసాదం అదనమాట. మహాంతస్య మహా గొప్పదైనటువంటి ఆ ప్రాకారాన్ని స్తంభము హేమ పరిష్కృతం, దానికి ఒక పెద్ద స్తంభం ఉంది, అది బంగారం అంటే ఆ స్తంభం అనమాట. దాన్ని ఉత్పాటయిత్వా దాన్ని పీకేశాడు. దాన్ని ఒకసారి ఇటు పట్టుకుని పీకేసారి వచ్చేసింది, పీకేసేసాడు దాన్ని వేగంతో. పవనాత్మజ హనుమాన్, పవనాత్మజ మారుతాత్మజ అనే పదాన్ని మళ్ళీ వేశాడు ఈ హనుమాన్. ఎక్కువగా మారుతాత్మజ ఎందుకు వేస్తున్నాడో అదే అర్థం చేసుకోవాలి. వాయునందన అనే మాట ఎందుకు వేస్తున్నాడంటే ఈయన అగ్ని స్వరూపుడు అని పెట్టి, వాళ్ళ అగ్ని స్వరూపం కూడా పంపించేయింది, నాకు కూడా చూసి ఉంటారు. ఆయన ఆంజనేయ స్వామి వారయ్యా అని చెప్పడానికి. అందుకని పవనాత్మజ హనుమాన్, మారుతాత్మజుడైన హనుమాన్ ఆ స్తంభాన్ని పీకేసేసి ఉత్పాటయిత్వా పైకి పీకేసేసి తతగతం భ్రామయామాస. తత అక్కడ భ్రామయామాస శతధారం మహాబల హనుమాన్ శతధారం అనేక విధములా పెకలించి దాన్ని, అది ఎలా ఉన్నది అంటే దానికి శతధారం ఏది బంగారపు స్తంభం. శతధార అంటే 100 అంచులు అని అర్థం. అది శతధార అంటే 100 అంచులు అని అర్థం. ఆ 100 అంచులు ఉన్నటువంటి పెద్ద స్తంభాన్ని పీకేసేసి, 100 అంచులు అంటే స్తంభానికి మనం ఈ రాతి చక్రాలతోటి ఒక 4 దిక్కులుగా ఉండేట్టు చెక్కుతుంటారు, అట్లా రాతి స్తంభాన్ని అట్లా ఆ విధంగా ఉంది అని అర్థం. అనగా దీనికి దీని శతధారం మహాబల, శతధారం ఆ మహాస్తంభమును పెకలించి. ఇంకొక అర్థం కూడా శతధార అని అంటే బంగారు స్తంభం అని కూడా అర్థం ఉంది, బంగారు స్తంభం అని. ఆ బంగారు స్తంభాన్ని పీకేసి ఆ మహాబల భ్రామయామాస గిరగిరా తిప్పుతున్నాడు. కర్రను ఎట్లయితే మనం గిరగిరా తిప్పుతుంటామో అట్లా ఆ విధంగా బంగారు స్తంభాన్ని గిరగిరా తిప్పుతున్నాడు. వాళ్ళేం చుట్టూ ఉన్నారు. అది ఇక్కడ అదనమాట. మహాభయంకరమైన రూపాన్ని దాల్చి అక్కడ ఉన్నటువంటి ఆ చైత్ర ప్రసాదపు యొక్క 100 అంచులు ఉన్నటువంటి ఒక పెద్ద స్తంభం, బంగారు స్తంభాన్ని పెకలించి దానితో పట్టుకొని కర్రను తిప్పినట్టుగా గిరగిరా తిప్పుతున్నాడు ఆ రాక్షసుల మీద. తర్వాత ఏమైంది? తర్వాత 18, 19లో తత్ర చ అగ్ని సమభవతు. ఆ అగ్ని స్తంభాన్ని, అగ్ని కాదు బంగారు స్తంభం అంటే అది అగ్ని రూపముతో ఉన్నటువంటిది, అందులో బంగారం అనగా ఏమిటనమాట. ఇప్పుడు ఒక విశేషం ఏంటంటే అది కనుక తిప్పుతూ ఉంటుంటే దానిలో నుంచి అగ్ని జ్వాలలు కూడా పుట్టినాయి అనేటువంటి భావం ఇది అక్కడ అర్థం అనమాట, ఆ బంగారు స్తంభాన్ని తిప్పుతూ ఉంటుంటే. తత్ర చ అగ్ని సమభవతు ప్రాసాదశ్చ అపి అదహ్యతః దహ్యమానంతతో దృష్ట్వా ప్రాసాదం హరియూధప స రాక్షసశతం హత్వా వజ్రేణ ఇంద్ర ఇవ అసురాన్ అంతరిక్షే చిద శ్రీమాన్ ఇదం వచనమబ్రవీతు. చంపేసేసాడు, అయిపోయింది ఖాళీ. ఎక్కడ 18వ శ్లోకంతో అందరినీ చంపేసేసాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఎలా అంటే దీనిలో ఆ బంగారు స్తంభం తిప్పుడితే అగ్ని పుట్టింది. ఆ బంగారు స్తంభాన్ని గిరగిరా తిప్పేటప్పటికి దానిలో నుంచి అగ్ని పుట్టింది. అగ్ని కణాలు పడుతున్నాయి అన్నమాట. ఆ అగ్ని ప్రాసాదమును దహించి వేసెను. అక్కడ ఉన్నట్టు ప్రాసాదం ఉంది కదా, భవనం, పెద్ద భవనం ఉంది కదా, దాన్ని కూడా తగలబెట్టేసింది. దహింపబడుతున్న ఆ ప్రాసాదం హనుమంతుడు చూసి ఇంద్రుడు వజ్రాయుధంతో రాక్షసులను చంపినట్లు 100 రాక్షసులు బంగారు స్తంభంతో కొట్టి చంపేశాడు. అది ఇక్కడ ఒక విశేషము. దీనిలో బంగారు స్తంభం అంటే ఇప్పుడు మనం ఎంత అనుకోవాలంటే బహుశా ఆయన దృష్టిలో ఎంత ఉంటుంది, మన దృష్టిలో సుమారు ఒక 20-30 టన్నులు ఉంటుంది అనుకుందాం. ఒకటే ఒక స్తంభం, అది బంగారు స్తంభం. అది టన్నులు పెద్ద ఎంత పొడవుందో అది. చైత్య ప్రాసాదానికి ఉండే సామాన్యమైనది అది. ఆ ప్రాసాదం నిలబడాలి అని అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఎంత ఇదిగా ఉండాలి ఆ స్తంభం. అటువంటి స్తంభాన్ని పీకేసేప్పుడు గిరగిర డబ్బులు విడిపోయింది ఆ స్తంభం, ఆ భవనం అంతటి అనంత బంగారంతో. అనగా ఇక్కడ ఏంటంటే బంగారు స్తంభాన్ని గిరగిరా తిప్పితే
అందులో నుంచి అగ్ని జ్వాలలు పడ్డాయి అని దీనిలో చెబుతున్నాడు. ఒక సైన్స్ ఏమన్నా ఉన్నదో అనుకోవాలి. అనగా బంగారు స్తంభం నుంచి ఇలా ఏంటనమాట అగ్ని కణాలు అని అర్థం. అసలే ఆయన అగ్ని రూపుడు. బంగారు స్తంభం నుంచి గిరగిరా తిప్పేసేప్పుడు ఆ స్తంభం నుంచి అగ్ని కణాలు పట్టాయి. వీళ్ళందరూ బూడిదైపోయినారు. ఇక చైత్య ప్రసాదం కూడా అయిపోయింది. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్తంభం తీసుకొని కొట్టేశాడు. అందరు చచ్చారు. ఇక్కడ ఏమీ లేదు చైత్య ప్రసాదం దగ్గర. ఎంత బాగా ఉన్న చైత్య ప్రసాదం ఓ పెద్ద కొండ అంత ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చైత్య ప్రసాదం ప్రసవ కాలంలో మనం చూస్తుంటాం. అమెరికాలో ఆ చికాగోలోను న్యూయార్క్లో పెద్ద పెద్ద 100 స్తంభాలు 100 అంతస్తులు ఉన్నటువంటి పెద్ద పెద్ద చూస్తుంటుంటామే, అటువంటిది అనుకోవాలి. అంత ఎత్తులో ఉన్నటువంటిది అది. దాన్ని ఎంతసేపు చేశాడా? 5 నిమిషాలు పట్టలేదు ఇంటి. మొత్తం ఆ రాక్షసులు పోయినారు. ఆ చైత్య ప్రసాదం పోయింది, శుభ్రంగా పోయింది, శుభ్రంగా. ఇంకా తర్వాత రాక్షసులకు వానర వీళ్ళు పరం ఇక చెబుతున్నాడు. ఒరే ఏమనుకుంటున్నారా మీరు అసలు? నేను అంటే ఏమనుకున్నారు అసలు? వానర వీరులు అంటే ఏమనుకున్నారు? నేను చెబుతాను వినండి. ఒకసారి చెబుతాను, అందరూ వినండి. ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వింటారు. పైగా లంకలో ఉంటారు కదా, తనకు కనపడకుండా ఎంతో దూరంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా పెద్ద స్పీకర్ లాగా. స్పీకర్ లేదు, ఏనే స్పీకర్, పెద్ద స్పీకర్ పెద్దగా. అందుకని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలిసిన? మేమంటే ఏమిటో తెలిసిన మీకు? ఏదో వానరులు అంటే తేలిక అనుకుంటున్నారేమో. చెబుతా మేము ఎటువంటి వాళ్ళు, వినండి. 2021లో మాదృశాన సహస్రాణి విసృష్టాని మహాత్మనాం. నాలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారా అన్నాడు. నేను ఒక్కడనే ఈ చైత్య ప్రసాదాన్ని వడగొట్టేసి ఇంతమందిని చంపాను. నాలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. బలినా వానరేంద్రాణ సుగ్రీవస్య భర్తినాం. సుగ్రీవుడైన రాజు గారి దగ్గర ఇవి చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. అటంతే వసుధాం కృష్ణాం. ఈ వసుధాం, ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ. వయమన్యేజ వానరాహ. వారిలో మేము మరికొందరం 4 దిక్కుల వెళ్ళారు, వాళ్ళు తిరుగుతున్నారు. ఇక ఉన్నారే, మేము ఉన్నావురా, మేము కూడా ఈ దక్షిణ దిక్కులో తిరుగుతున్నావురా, మీ సంగతి పడతాము అన్నట్టు చెబుతుంది. ఈ 1000 కొలది ఉన్నారు సుగ్రీవుడి దగ్గర. నాలాంటి వాళ్ళను ఒక మాట వేశాడు. నాలాంటి వాళ్ళంటే ఇక నేను ఒక్కడనే ఇంత పని చేశాను, ఇక వాళ్ళందరూ వచ్చారంటే మీ సంగతి ఉన్నదే అని అర్థం. దీనిలో ఆ రాక్షసులు చదువుతున్నాడు. ఇంకా ఎటువంటి వాళ్ళు రాక్షసులు? 22లో దశ నాగబలాహ కేచితు. కేచిత్తు కొందరు, కొందరేమో దశ నాగబలాహ. దశ 10 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ఒక్కొక్కడు. 10 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ఒక్కొక్కడు. కేచిత్ దశగుణ ఉత్తరాహ. కొంతమేమో దశగుణ, ఇంకా 10 రెట్లు ఎక్కువ బలం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరికన్నా. కేచిత్ నాగ సహస్రస్య. కొందరు నాగ సహస్రస్య 1000 ఏనుగులు బలం కలిగినటువంటి వాళ్ళు ఒక్కొక్కడు 1000 ఏనుగులు బలం ఉంది. అమ్మో, ఎంత ఉన్నదో చూసుకో. భూభుగతుల్య విక్రమాహ. అటువంటి వాళ్ళు ఉన్నారయా మా వానర వీరుల్లో. ఏమనుకుంటున్నారు ఓ రాక్షస వీరులారా? వినండి ఒకసారి అని చెబుతూ ఇంకా సంతిచ ఓఘ బలాహ కేచితు. కేచితు కొందరు అబ్బో చాలా బలం కలిగినటువంటి వాళ్ళు జల ప్రవాహం వంటి బలం కలవారు ఉన్నారు. జల ప్రవాహం అంటే నీటికి అడ్డు లేకుండా వెళ్ళిపోతుంటుంది. అట్లనే వీళ్ళ బలానికి అడ్డు ఉండదు అని అర్థం. అది దాంట్లో పోల్చి చెప్పాడు. అది కేచితు సంతిచ ఓఘ బలా కేచితు కేచిత్ వాయు బలోపమాహ. కొంతమంది ఏమో వాయుతో సమానమైన బలం, అందరికన్నా వాయువు బలం ఎక్కువ. ఆయన వాయువు బాగా గట్టిగా వీచింది అంటే చెట్లు పడిపోతాయి అని. అప్రమేయ బలాశ్చ అన్యే. అప్రమేయ చెప్పలేనంతటి మనం కొలవలేం వాళ్ళ యొక్క బలాన్ని. అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. తత్ర ఆసన్ హరియూధపాహ. తత్ర ఆ సుగ్రీవుని దగ్గర హరియూధపాహ ఇటువంటి వానర శ్రేష్ఠులు చాలా మంది ఉన్నారయ్యా, నేను వాళ్ళల్లో ఒకడిని అని అంటున్నాడు. అంటే వానర వీరులందరికీ, రాక్షసులకి వానర వీరుల యొక్క బలమంతా చెప్పేస్తున్నాడు. ఇది మీరేదో పెద్ద వస్తున్నారు, 80,000 మంది 5 నిమిషాల్లో అయిపోయినారు, ఇంకా రండి వచ్చేవాళ్ళు. అది ఇంకా 24లో ఈ దృగ్విధైస్తు హరిభిః మృతో దంత నఖాయుధైః శతైః శత సహస్రైశ్చ కోటిభిరయుతైరపి
ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషామో నిషూదన. బలము కలిగినటువంటి వానరులు సుగ్రీవునికి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వీరందరూ కూడా ఈ వానర వీరులు దంతములు నఖములు ఆయుధములుగా కలవారు. అనగా వీళ్ళు ఎటువంటి ఖడ్గాలు గదలు లేవు వీళ్ళకి. మీకున్న ఈ ఖడ్గాలు గదలు కానీ వాళ్ళకి దంతమే ఒక ఆయుధం, గోళ్లే ఒక ఆయుధం. గోళ్లతోటి చీల్చి వారేస్తారు, దంతాలతోటి కొరికి అవతల వారేస్తారు. అది అర్థం. అట్లా అనమాట అని చెబుతూ వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతో మంది, లెక్కలేనని వందల కొలది, కోట్ల కొలది, నూర్ల కొలది అటువంటి వానర వీరులు సుగ్రీవుని దగ్గర ఉన్నారు అని చెప్తున్నాడు. అని చెబుతూ చివరికి 25లో నేయమస్తి పురీ లంక నయూయం నచ రావణః యస్మాత్ ఇక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన. ఇక్ష్వాకునాథేన, రాముడితోటి వైరం పెట్టుకున్నారు మీరు, కాబట్టి ఈ లంక ఉండదు. నా ఇయం అస్తి పురీ లంక, నా ఉండదు, ఈ లంక ఉండదు అని చెబుతున్నాడు. మీరు కూడా ఉండరు, రావణాసురుడు అంతకన్నా ఉండడు, మొత్తం పోతారు మీరు అని చెబుతున్నారు. ఎవ్వరూ ఉండరు. రాముడితోటి మీరు తవ్వు పెట్టుకున్నారు, రాక్షస వీరులారా, మీ రావణాసురుడితో సహా అందరూ పోతారు అని చెబుతున్నాడు. వాళ్ళకి చివరికి తాత్పర్యం చెప్పాడు. ఏమిటి తాత్పర్యం? యుద్ధం అంతా అయిపోయింది, ఏమైనా రాక్షసులందరూ, రావణాసురుడు లేడు, వాళ్ళు లేరు, వీళ్ళు అందరూ రాక్షసులందరూ పోయినారు. ఆ రాక్షసులందరూ పోయినారు, ముందే చెప్పాడు ఇట్లా జరుగుతుందని ముందే చెప్పేశారు. పోతారా మీరందరూ అని చెప్పేశారు. కారణం ఏంటి? రామచంద్రమూర్తితో తవ్వు పెట్టుకున్నారు, పోతారు మీరందరూ అని పెద్ద స్పీకర్ పెట్టుకున్నట్టుగా, పెద్దగా అందరికి ఎవరికి వినపడకుండా ఉన్నట్టుగానే లేకుండా చెవులు తుప్పు ధూళేటట్టుగా, అందరి రాక్షస వీరుల్లో చెవులలో దూరేటట్టు పెద్దగా చెప్పేసేసాడు. నేను వెళ్ళలేదు అనకుండా అందరికి అట్లా పెద్దగా చెప్పేసేసాడు అందరికి. అయితే ఇక ఆ తర్వాత ఏమిటి? ఇంతకుముందు ఏం చెప్పాడు? రావణాసురుడు కంటితో ఆజ్ఞ చేశాడు. ఎవరికి? ప్రహస్తుడి కొడుక్కి, నువ్వు వెళ్ళి ఆ కోతిని బంధించు అని. కంటితోటి. రావణాసురుడు కదా, ప్రహస్తుడు కొడుకు పేరు జంబుమాలి. వాడు వచ్చాడు ఎవరి మీదకి? హనుమ మీదకి. పాపం వాడికి ఆయువు మూడింది వాడికి. అది వీడు వచ్చాడు యుద్ధానికి. ఈ యుద్ధానికి వస్తే వీడి సంగతి చూసుకో, జంబుమాలిని ఏమైనాడో చూసుకుంటాం. అది ఈ చెబుతున్నాడు. ప్రహస్తపుత్రుడు జంబుమాలి హనుమ మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పటికీ పోయినారు. చైత్యప్రాసాదం దగ్గర 100 మంది పోయినారు, అంతకుముందు 80,000 మంది పోయినారు. ఇప్పుడు మనవాడు ఒకడు వచ్చేసాడు, ఓ పెద్ద మనగాడు అనుకుంటూ వచ్చాడు. ఈయన సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతోబలి జంబుమాలి మహాదంష్టో నిర్జగామ ధనుర్ధర. ఈయన బాణాలేయటంలో గొప్పవాడుట ఈ జంబుమాలి, ధనుర్ధర. ఈయన ప్రహస్తస్య సుత, ప్రహస్తుని యొక్క కుమారుడు. ఈయన గొప్ప బలవంతుడు, ఈయన గొప్పవాడు. మహాదంష్ట్ర, గొప్ప పెద్ద కోరలు కలిగినటువంటి వాడు, మహాబలవంతుడు అని ఈ విధంగా ఆయన రాక్షసుని యొక్క శక్తి అంతా చెప్తున్నాడు. చాలా గొప్పవాడండి అని ఈ విధంగా చెప్తున్నాడు. వాస్తవానికి గొప్పవాడే, పెద్ద మహావీరుడే రాక్షస వీరుల్లో ఈ జంబుమాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది చెబుతున్నాడు 22లో. రక్తమాల్యాంబరధర స్రగ్వీరుచిర కుండల మహావివృత్త నయన చండసమర దుర్జయ. జంబుమాలి రక్తమాల్యములు, రక్తాంబరములు ధరించి ఉన్నాడు, పూలమాలలు ధరించి, అందమైన కుండలాలు ధరించి ఉన్నాడు. మహాకాయం కలవాడు, భయంకరుడు, కన్నులు గుండ్రంగా త్రిపుచూ ఉన్నాడు. యుద్ధమున జయింప శక్యం కాదు. దీనిలో ధనిగర్భితంగా ఒక మాట చెబుతున్నాడు. ఏమిటో తెలుసిన? ఇక మరణించేవాడు అంటే వాడిని వధిస్తారు. ఎవరు వధించేది? హనుమ వధిస్తాడు కదా. సహజంగా వధించడానికి ఆ ముందు ఆ జంతువుని కానీ లేకపోతే ఎవరు నేను వాడికి ఏం చేస్తారంటే మెడలో ఎర్ర పూలు వేస్తారు, ఎర్ర వేస్తాడు వాడికి. అంటేనే వీడు ఎర్ర వేసుకొని వచ్చేసాడు, అంటే చావడానికి సిద్ధంగా ఉన్నాడు, అంటే హనుమ చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇది అందుకు చూడు వీడు వేషం ఎట్టుందో. ఎలా వచ్చావు? రక్తాంబరములు, ఎర్రని వస్త్రాలు ధరించాడు, రక్తమాల్యాలు, ఎర్రని పుష్పాలను మాలలు వేసుకున్నాడు. ఈ విధంగా తెలుసుకుని ఎర్రని కుండలు అంతా ఎరుపుగా ఉన్నాడు.
పెద్ద శరీరం ఈ విధంగా ఓ పెద్ద శరీరం అన్న ఎర్రంగా ధరించి వచ్చాడు. అంటే వీడు ఏమంటున్నాడు, బలి కావటానికి సిద్ధమైనాడు అని అర్థం. వీడు బలి అవుతాడు హనుమ చేతిలో అని ఇంకొక అర్థం అనమాట. సరే వచ్చేసాడు. అయితే తర్వాత ఏమైంది, ఈ మూడులో ధనుః చక్రధనుః ప్రఖ్యం మహామహదృచిర సాయకం విస్ఫారయాణో వేగేన వజ్రాసని సమస్వనం. ఇంద్రధనుస్సు మహాధనుస్సును ఒకటి పట్టుకున్నాడు ఆయన. ఎవరో ఆ జమువాలి పదునైన బాణాలు పట్టుకున్నాడు. మింటినారితో వజ్రంతోనూ పిడుగుతోనూ సమానమైన ధనులను ధనుష్టంకారం చేస్తూ ఆ ధనుష్టంకారం చేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు హనుమ మీదకు. తస్య విస్ఫార ఘోషేణ ధనుషో మహతాదిశః ప్రదిశశ్చ సభశ్చైవ సగసా సమపూర్యత. ధనుష్టంకార ధనులు నాలుగు దిక్కులు మరి మొత్తం అష్టదిక్కుల నిండిపోయింది ధనుష్టంకార ధనులు ఎనజేసేటువంటివి. ఎవరు, జముమాలి. చాలా గొప్ప వీరుడు కదా, చేశాడు. రథేన ఖరయుక్తేన తం ఆగతం ఉదీక్ష్య సహ హనుమాన్ వేగ సంపన్నో జఘర్ష చ ననాద చ. గాడిదలతో కట్టబడి రథం ఎక్కి, రథేన ఖరయుక్తేన, గుర్రాలు కాదుతారు ఇవి స్పెషల్ గా వీళ్ళకి గాడిదలు ఉన్నాయి, ఈ గాడిదలు కట్టుకుంటారట ఈ రథాలకు వీళ్ళు. ఎక్కి వచ్చిన జముమాలి టంకార ధ్వనులు చేస్తూ ఉన్నాడు, ధనుష్టంకార ధ్వనులు విని ఆ వేగ సంపన్నుడు హనుమ చూచి సంతోషించును మరియు గర్జించును. అబ్బు, నువ్వు బాగా చెబుతున్నావురా, పెద్దగా అరుస్తున్నావు, బాగానే ఉన్నాయిరా. ఓహో, నీకు బాగా పైకి ఏంటంటే ఓహో నీ ఇదా నీ గొప్పతనం అని పైకి అనుకుంటా. ఇది ఎట్లుందని అంటే చివరికి ఏదో సామెత ఉంటుంది చూశారు, హనుమంతుడి ముందు కుప్పి గంతులని ఒక సామెత ఉంటుంది. అట్లనే నా ముందు నువ్వు ఓ పెద్ద టంకార ధ్వనులు చేసుకుంటూ ఓహో నీ సంగతి తెలుస్తానని అంటున్నావే అని అర్థం అనమాట. ఈయనేంటండి ఒక చిరునవ్వు, ఓహో ఇదా సరే కానీ అని సింహంలాగా గర్జించాడు ఒక గర్జన. ఈయన యొక్క టంకార ధ్వనులన్నీ ఎటుపోయినాయో, ఈ టంకార ధ్వనులన్నీ ఎటుపోయినాయో, ఈ టంకార ధ్వనులు ధనుష్టంకార ధ్వనులు. ఇక జమువాలితోటి తం తోరణ విటంకస్థం హనుమంతం మహాకపిం జంబుమాలి మహాబాహు వివ్యాధ నిశితై శరై. ఆ తోరణ ద్వారంపై ఉన్న హనుమ ఏం చేశాడు, తోరణ ద్వారంపై హాయిగా కూర్చున్నాడు. ఆయన మీదకి ఈయన బాణాలు, హనుమంతుడు మహాబాహున జంబుమాలి బాణాలు ప్రయోగిస్తున్నాడు. ఆయన పైన కూర్చున్నాడు, బాణాలు వేస్తున్నాడు. అర్ధచంద్రేణ వదనే శరసి ఏకేన కర్ణిన బాహ్వోః వివ్యాధ నారాచై దశభిస్తం కపీశ్వరం. అర్ధచంద్రాకార బాణాన్ని ముఖం మీద వేశాడు, వంకరం కలిగిన బాణాలను శిరస్సు మీద వేశాడు, బాహులపై 10 బాణాలు వేశాడు. ఈ విధంగా వేస్తున్నాడు. అవి వస్తున్న ఊరికి తగులుతున్నాయి, కింద పడుతున్నాయి. అవి ఏమన్నా చేయాలి కదా ఆయనని, ఏమి చేయలేదు, అవి తగులుతున్నాయి, కింద పడుతున్నాయి అంతే. తస్య తత్సుశుభే తామ్రం శరేణ అభిగతం ముఖం శరదీవాంబుజం ఫుల్లం విద్ధం భాస్కర రశ్మినాం. ఆ బాణం నుంచి వదనపై కొట్టబడితే హనుమంతుడి వదనం శరత్కాలం ముందు సూర్యకిరణం చూసిన పద్మం వలె ప్రకాశిస్తూ ఉన్నదిట. అలా అర్థం ఏమిటి, ముఖం పద్మం మాదిరిగా ఉన్నది, బాగా వికసించిపోతున్నదిట. అది అంటే ఏమన్నమాట, వీడు వేసే బాణాలు ఏం తగలటలేదా, ఇంకేం లేదు, ఆయన ముఖం మాత్రం బాగా విప్పారుకొని బాగా గొప్ప వికసించుతూ ఉన్నది. ఆయన యొక్క ముఖం ఎలా ఉన్నది, పద్మం వలె ఉన్నది అని చెబుతున్నాడు. తత్తస్య రక్తం రక్తేన రంజితం సుశుభే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చందన బిందుభిః. ఆ ఎర్రగా ఉన్నటువంటి ముఖంలో ఏమిటనమాట, నెమ్మదిగా బాణాలు వేసాడు కదా, ఆ బాణాలకి ఏంటంటే ముఖం మీద కొన్ని రక్త బిందువులు పడ్డాయి. అది ఆ రక్త బిందువులు ముఖానికి అసలు రక్త బిందువులు కనపడుతూ ఉన్నాయి ఈయనకి, ఎవరికి, హనుమకి. ఆ ఉన్నప్పుడు ఈయన చెబుతున్నాడు, ఆకాశ మధ్యమున ఎర్ర చందన బిందువుల చదువు మహాపద్మం వలె ఉన్నదిట, మహాపద్మం వలె ఉన్నదిట. చందన బిందువులు ముఖానికి అక్కడక్కడక్కడ బొట్లు పెట్టుకుంటే ఎట్లయితే ఉంటుందో ఎర్ర చందనం, అట్లా ఎర్ర బొట్లు అట్టట్ట ఉన్నాయి. ఒక అలంకారం లాగా ఉన్నది. నేను చూసేవాళ్ళని, అయ్యా ఓహో పద్మం అంటే ఇది ఓ రకమైన పద్మం, చాలా అందంగా ఉన్నది, ఇది ఎర్రటి చుక్కలతో ఉన్నది, కొత్త రకం పద్మం ఎక్కడో వచ్చినట్టుందే చూస్తుంటే అని అనుకున్నట్టుగా ఉన్నదిట జనానికి. అది సరే. చుకోప బాణాభిగతో రాక్షసస్య మహాకపి తతః పార్శ్వే అతి విపులా దదర్శ భగతీం శిలాం. చూశాడు ఇప్పుడు దాకా. ఏంటనమాట, మొట్టమొదటి ఏం చేస్తాడు రామచంద్రమూర్తి కూడా అంటే
రామచంద్రమూర్తి కూడా వెంటనే బాణాలు వేయడు వాళ్ళ మీద, వాళ్ళ చేత వేయించుకుంటాడు. కానీ ముందు మీ సంగతి కానివ్వండి అంటాడు. కానివ్వండి మీ సంగతి ముందు, మీలో మీ పరాక్రమం ఏమిటో చూపించండి, ఎందుకంటే రేపు పొద్దున మేము మహాపరాక్రమవంతులము అని చెప్పుకోవాలి కదా. ముందే ఈయన చంపేసాడు అనుకో, అప్పుడు వాళ్ళ పరాక్రమం ఏం తెలుస్తుంది? అందుకని రామచంద్రమూర్తి కూడా ఆ ఖరదూషణాలు చంపేటప్పుడు 14 మంది రాక్షసుల్ని కానివ్వండి మీరు వేసే బాణాలు వేయండి అన్నాడు. వాళ్ళు చుట్టూ అయ్యారు, ఎవరు 14 మంది రాక్షసులు అందరు. మిగిలిన వాళ్ళందరూ బాణాలు ఓహో గంట కొట్టళ్ళు అవి ఇవి మొత్తం శరీరం మీద విసిరేసేసారు. ఖాళీ అయిపోయింది వాడి దగ్గర నుంచి, ఇక లేవు, అయిపోయింది. అప్పుడు విసిరేసినప్పుడు ఈయన శరీరానికి గీసుకుపోయినాయి అక్కడక్కడ. శరీరం నల్లటి శరీరం మీద ఎర్రటి కుంకుమ బొట్లు పెట్టినట్టుగా ఉంది శరీరం. అయిపోయినాయా మీ దగ్గర? ఇంకా అయిపోయినాయిగా, ఇక చూడండి నా సంగతి చూడండి అన్నాడు. ఖాళీ అయిపోయింది, మొత్తం అయిపోయినారు. అట్లనే రామచంద్రమూర్తి అట్లా హనుమ కూడా ఏం చేస్తాడంటే కానీ ముందు సంగతి సరే వేశారు, వేస్తే కాస్త మరి ఏదో వాళ్ళకి తృప్తిగా ఉండాలి కదా. అదిగో నేను వేసాను రా వాడు, నేను వేసేటప్పుడు తగిలింది, అది నెత్తురు గారుతుంది కాబట్టి నాకు ఎంత గొప్పగా ఉన్నది తెలుసునా అని అనుకోవాలి వాడు. కానీ ఇక్కడ ఈ సంగతి ఏంటో అర్థం కాదు పాపం ఇప్పుడు. అంటే ఏమిటి, మేము పెద్ద పెద్ద పరాక్రమవంతులు, హనుమ మీద బాణాలు వేసాము చూసుకోండి అన్నట్టుగా. ఇప్పుడు నేను చెబుతాను మీ సంగతి అంటున్నాడు. ఏం చేసేట, చుకోప కోపం, చుకోప అంటే కోపం, బాణాభిహత బాణములు బాగా వేసి కొట్టేసేటప్పటికి చుకోప కోపం వచ్చేసింది. ఎవరికి? మహాకపి. ఆ హనుమకు బాగా కోపం వచ్చింది. తథక పార్శ్వే, అప్పుడు ఏం చేసేట తర్వాత పార్శ్వే పక్కనే ఉన్న అతి విపులం చాలా విశాలమైనటువంటి శిలాం రాతిని, మహతీం శిలాం గొప్ప బండ రాయిని దదర్శ సూచను, ఇలా చూశాడు. ఓ పెద్ద బండ కనపడుతుంది అది. మరి ఈయన దగ్గర వాళ్ళందరికి బాణాలు ఉన్నాయిగా, ఈయన దగ్గర బాణాలు ఏమి ఉండవు కదా, గద కూడా అసలు ఏమి ఉండవు కదా. అటుపక్కన ఒక పెద్ద బండ కనపడుతుంది, పెద్ద శిల ఒకటి చూశాడు. ఇక ఏం చేశాడు తర్వాత తరసాత సముత్పాట్య, తరసా వెంటనే తం తాం ఆ బండని ఆ శిలని సముత్పాట్య పైకి పెకల్చి చిక్షేప బలవద్బలి వేసి ఒక్కసారి జవ్వు వాళ్ళ మీదకి చిక్షేప విసిరేసెను. తాంశరై దశభిః క్రుద్ధగా తాడయామాస రాక్షస, అంత నా రాక్షసుడు కోపించి దాన్ని 10 బాణాలతో మొక్కలు చేసేసాడు. బండను విసిరేస్తే ఆ బండను వాడు పగలగొట్టేసేసాడు. అంటే వాడు గొప్పవాడే. ముందు ఈయన చూశాడు ఇంతవరకు, తర్వాత ఏమవుతాడు చూద్దాం. విపన్నం కర్మ తద్దృష్ట్వా హనుమాం చండ విక్రమహం సాలం విపులం ఉత్పాట్య భ్రామయామాస వీర్యవాన్. ఓహో ఇట్లా ఉందానని హనుమ అప్పుడు ఏం చేశాడు, చండ విక్రమ హనుమాన్, చండ విక్రమ మహా తీవ్రమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు హనుమ. తద్దృష్ట్వా అది చూసి, తాను ప్రయోగించిన బండ పగిలిపోవటం చూసి, సాలం ఉత్పాట్య విపులం పెద్ద మద్ది చెట్టును, సాలం అంటే మద్ది చెట్టు, దాన్ని విపులం పెద్ద మద్ది చెట్టును ఉత్పాట్య పెరికి భ్రామయామాస వీర్యవాన్, వీర్యవాన్ హనుమ గిరగిర గిరగిర భ్రామయామాస తిప్పి తిప్పి ఏవిడి మీదకి వాడి మీదకి విసిరేసేసాడు. ఇది భ్రామయంతం కపిన్ దృష్ట్వా సాల వృక్షం మహాబలం చిక్షేప సుబహూన్ బాణాంజంపు మారీ మహాబల. హనుమ వేసినటువంటి ఆ చెట్టు విసిరేసాడు కదా, ఆ జంబుమాలి ఏం చేశాడు, దాన్ని చాలా బాణాలతో దాన్ని విరగొట్టేశాడు. అంటే ఈయన వేస్తున్న దాన్ని మళ్ళీ ప్రతిగా వాడు కొట్టేస్తున్నాడు. వాడు మహారాక్షసుడు గొప్పవాడే కదా, అది కదా. కానీ అబద్ధం ఏం చేస్తావు, కానీరా కాసేపు చూద్దాంలే నీ యొక్క ఆట ఏందో అని అనుకుంటాడు. తర్వాత చూపిస్తాడు అనమాట. తర్వాత యమపురికి పంపిస్తాడు. సాలం చతుర్భిచ్ఛేదవానరం పంచవిభుయే వరస్యేకేన బాణేన దశవిస్తు సంస్థానాంతరే. ఆ సాలవృక్షం 4 బాణాలతో కొట్టేసేసాడు జంబుమాలి. ఇక హనుమంతుని భుజములపై 5 బాణాలు, రొమ్ముపై 1 బాణం, వక్షస్థలో 10 బాణాలు కొట్టిపారేస్తున్నాడు. ఈ హనుమ మీద కొట్టేస్తుంటే అప్పుడు హనుమ జంబుమాలిని ఇంకా లాభం లేదు, ఇంకా వీటితోటి ఇప్పుడు దాకా ఆడుకున్నాను, ఆటలాడుకున్నాను, ఇంకా వీటితోటి ఇంతసేపు ఆటలాడుకుంటే సాయంకాలం దాకా వీటితోటే సరిపోతుంది, అప్పుడు ఎట్లా, కాబట్టి వీడిని యమపురికి పంపించేసేయాలి అనుకున్నాడు. అప్పటిదాకా ఆడుకొని తర్వాత సశరై పూరిత తరు క్రోధేన భగతావృత తమేవ పరిఘం గృహ్య భ్రామయామాస వేగిత.
ఆ శరీరం బాణాలతో నిండిపోయింది. అంతటా ఆ మహావీరుడు కోపించి ఆ పరిఘనే గ్రహించి అక్కడ తోరణ స్తంభం దగ్గర నిర్భపరగ ఉందిగా అది గిరగిరా తిప్పేసేసి అతివేగేన భ్రామయిత్వా బలోత్కట పరిఘం పాతయామాసి జంబుమాలే మహోరసి. జంబుమాలి యొక్క వక్షస్థలం మీద విసిరి వేసి కొట్టేసేసాడు. ఆ పెద్ద ఒక 10 టన్నులు ఉన్నటువంటి పెద్ద బరువు ఉన్నటువంటి ఇనప దూలాన్ని వాడి భుజం మీద పడేశాడు. అతివేగేన భ్రామయిత్వా గిరగిరా తిప్పుతూ ఆ దీన్ని ఆ పరిహని తిప్పి తిప్పి జంబుమాలి రొమ్ముపై కొట్టేశాడు. ఒక్కసారి కొట్టేసేసాడు. ఉండి ఒక్కసారి. అప్పుడు ఏమైనాడు వీడు? ఇప్పుడు తస్య చేయవ శిరో నాస్తి. ఇక తర్వాత అప్పుడు చూస్తాట అక్కడ తస్యచ అతని యొక్క శిరో నాస్తి, శిరం కనపట్టలేదు. శిరస్సు కొట్టేసేటప్పుడు గిట అటు చూడండి ఎలా చెబుతాడో, ఎంత ఎంత చమత్కారంగా చెబుతున్నాడు. కొట్టేసేటప్పుడు అక్కడ వాడి శిరస్సు ఏం కనపట్టలేదు. సరే సబాహు నచ జానుని, భుజాలు కనపట్టలేదు. జానుని మోకాళ్ళు కనపట్టలేదు. నా ధనుహు, కొన్ని చేతిలో ధనుసు పట్టుకున్నాడా, ధనుసు కనపడుతున్నదా, అది కనపట్టలేదు. నా రథ, రథం మీద కూర్చొని వేస్తున్నాడు, కొన్ని రథం ఉందా అక్కడ, రథము కనపట్టలేదు. పోనీ అశ్వాలు కనపడుతున్నాయా, గుర్రాలు కూడా కనపట్టలేదు. తత్ర అదృశ్యంత నేషవ, రథము లేదు, అశ్వాలు ఏమీ లేవు. ఎంత చక్కగా చెప్పాడు చూసుకోండి. ఆ పరిగ తీసుకొని గిరగిరా తిప్పి వాడి బొమ్మ మీద వేసి కొట్టేసేటప్పటికి మొత్తం ముక్కలైపోయింది. వాడి శరీరం ఆనవాలు కూడా లేదు. శరీరం ఆనవాలు కూడా లేదు వీడిది. అట్లా అయిపోయినాడు. అంటే వీడిని వెతుక్కొని వీడిని పట్టుకు రావాలన్నా తలకాయ ఎక్కడో ఉంది, చేతులు ఎక్కడో ఉన్నాయి, కాళ్ళు ఎక్కడో ఉన్నాయి, వీడి రథం ఎక్కడో ఉంది, వీడి గుర్రాలు ఎక్కడో ఉన్నాయి. అంటే అంత భయంకరంగా చంపేశాడు. ఇప్పటిదాకా వాడితో ఆడుకొని చివరికి మహాభయంకరంగా చంపేసేసాడు. ఇక సహతః సహసా తేన జంబుమాలీ మహాబల పపాత నిహతో భూమౌ సునీతాంగ విభూషణ. హనుమంతుడు పరిగతో కొట్టగా అతడు వెంటనే సువర్ణమయ అవయవులతో సహా అలంకార భూమిపై పడి చచ్చి ఇక ముక్కలైపోయినాడు. వాడి జంబుమాలిని పూర్తి చేసేసాడు. జంబుమాలించ నిగతం, జంబుమాలి చనిపోయినాడు. కింకరాశ్చ మహాబలాన్ సుక్రోధ రావణ శ్రుత్వా కోప సంవృక్త లోచన. అయ్యా జంబుమాలి గారు కాస్తా పోయినాడండి. 80,000 మంది కింకర్లు కూడా పోయినారండి. ఇక పోయి చెప్పేటప్పటికల్లా రావణాసుడు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇంకా ఆయన కోపంతో సరోష సంవర్తిత తామ్రలోచన ప్రహస్త పుత్రే నిహతే మహాబలే అమాత్య పుత్రాన్ దివీర్య విక్రమాన్ సమాధి దేశాసు నిశాచరేశ్వర. ఆ తర్వాత కోపంతో ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరుట వీళ్ళు సమాధిశేష నిశాచరేశ్వర అతివీర్య విక్రమాన్, అమాత్య పుత్రులను ఆదేశించాడు. ఆయనకి మంత్రులు ఉన్నారు. మంత్రుల్లో ప్రధానమంత్రి ఉన్నాడు ప్రహస్తుడు. వాడి కొడుకును పంపించాడు. వాడు పోయినాడు. ఇంకా ఉన్నారు మంత్రులు, 7 మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి కొడుకు పోయినాడు. 7 మంత్రులు ఉన్నారు. 7 మంత్రులు ఉంటే 7 కొడుకులు ఉన్నారు. ఈ 7 కొడుకులు ఏమిటంటే వీళ్ళు సైన్యంలో జనరల్స్. మనం అంటామే మేజర్ జనరల్, ఏది సైన్యాధిపతి అంటారే, అట్లా అటువంటి వాళ్ళు వీళ్ళని పంపించాడు. వీళ్ళని పంపించేసేసి చూసిరంటారా అన్నాడు. వీళ్ళు ఏమైనారు, వీళ్ళు అయిపోయినారు కదా. తర్వాత వీళ్ళు కూడా అయిపోయినారు. వీళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేశాడు, అక్షకుమారుని పంపించాడు. తన కొడుకునే పంపించాడు. అక్షకుమారుడు ఎవరి చేత చావడు. ఆ అక్షకుమారుడే కనుక బతికిగానే ఉంటే రామరావణ యుద్ధం మళ్ళీ అది మార్పు చెందాల్సి వచ్చేది. అందుకని ముందు తెలిసే చంపేశాడు. దాన్ని వస్తుంది మనకు దాని అక్షకుమారుని సంగతి. ఇప్పుడు 7 ఈ మంత్రిపుత్రులు వచ్చేసేసారనమాట. ఇక్కడ విశేషం. తతస్తే రాక్షసేంద్రేణ చోదిత మంత్రిణ సుతా
నిర్యయు భవనాత్ తస్మాత్ సప్త సప్తార్చిత్ వర్చసః. రాక్షసేంద్రుడే రావణుడు మంత్రిపుత్రుని 7 ఆదేశించాడు. వారు అగ్ని వలె ప్రకాశిస్తూ రావణ భవనం నుండి బయలుదేరారు. ఇప్పుడు విశేషం అనమాట. ఎంతమంది వీళ్ళు? 7. ఈ 7 ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళు 7 అగ్ని జ్వాలల వంటి వాళ్ళు. అంటే అగ్ని ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. ఇది తిరుగులేదు. అది వీళ్ళు అటువంటి వాళ్ళట. సప్త సప్తార్చి వర్చసః. సప్తార్చి అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుని యొక్క కాంతులు 7 ఉంటాయి. దీన్ని ఇంకొకటి ఏమంటారంటే అగ్నిదేవుణ్ణి సప్తజిహ్వుడు అంటారు. అనగా అగ్నిదేవుడికి 7 నాలికలు ఉన్నాయి అని అర్థం అనమాట. అట్లా అనమాట. ఆ అగ్నిదేవుడికి 7 వర్చస్సులు 7 నాలుకలు అని అంటారు. అది అనగా ఒక్కొక్క ఈ మంత్రిపుత్రుడు ఒక అగ్ని స్వరూపుడు అని అర్థం. దీనిలో ఆ అగ్నిదేవుడికి 7 ఉన్నారే, 7 నాలుకలు అంటే 7 యొక్క సప్త విధమైనటువంటి శక్తులు. ఇది అగ్నిదేవుడికి సప్త విధములైన శక్తులు ఉంటాయి, అగ్ని శక్తులు. వాటి పేర్లు ఏమిటంటే కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధామ్రవర్ణ, ధూమ్రవర్ణ, సుధూమ్రవర్ణ, ఉగ్రరూప, అలానే ప్రదీప్త, ఇటువంటి పేర్లతోటి ఉంటారు. ఏమిటి? ఆయన సప్తజిహ్వుడు, సప్త వర్చస్సులు అనమాట ఆయనకి. అది దీనిలో ఇక్కడ అది అర్థం చేసుకోవడానికి ఇక్కడ అగ్ని స్వరూపులైన వీళ్ళు 7 చాలా గొప్పవాళ్ళు అని అర్థం. ఈ అగ్ని స్వరూపులు ఎవరి మీదకి వస్తున్నారు? మళ్ళీ అగ్నిదేవుడి మీదకి వస్తున్నారు. అగ్నిదేవుడి మీదకి వచ్చి ఏమవుతుంది? అగ్నిదేవుడిలో లీనమైపోతారు. అది జరిగింది. అది అనమాట దీనిలో అని చెబుతూ ఇంకా తతస్థే రాక్షసేంద్రేణ చోదిత మంత్రిణ సుతా గిరియు భవనాత్ తస్మాత్ సప్త సప్తార్చిర్వర్చసః. అక్కడికి వీళ్ళందరూ కూడా అగ్ని లాంటి వాళ్ళు 7 వాళ్ళు రావణ భవనం నుండి బయలుదేరారు. హనుమంతుడి కోసం వచ్చారు. మహాబల పరివార ధనుష్పంతో మహాబలాః కృతాస్త్రాస్త్ర విదాం శ్రేష్ఠాః పరస్పర జయైషిణః. వాళ్ళందరూ కూడా నేను జయిస్తాను ఆ మారుతిని అని యుద్ధకాంక్షతోటి వచ్చేస్తున్నారు. వాళ్ళు మహాధనుర్ధారులు, అస్త్ర విద్యలు బాగా నేర్చిన వారు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు, పరస్పర జయాభిలాషులు. వీళ్ళు అంతటి గొప్పవాళ్ళు ఈ 7. క్షేమజాల పరిక్షిప్తై ధ్వజవద్భి పతాకిభిః ద్వేదస్వర నిర్ఘోషై వాజియుక్తై మహారథై. గుర్రములచే పూనబడినట్టు వారి మహారథులు బంగారు తెరలచే కప్పబడి ధ్వజ పతాకములచే మేఘగర్జనలు కలిగి ఉన్నాయి అనమాట. చాలా గొప్పగా ఉన్నాయి అని చూడటం ఏంటంటే వాళ్ళ యొక్క రథాలు అంతే. తప్త కాంచన చిత్రాణి చ అన్య అమిత విక్రమ చాపాని. అక్కడ తప్త కాంచన చిత్రాణి చాపాని అమిత విక్రమాః. ఆ మాట పెట్టి తీసుకుంటారు. చాపాని అమిత విక్రమాః. చాపాని అంటే ధనుస్సులు, అమిత విక్రమాః ధనుస్సులు కలిగిన వాళ్ళు, అమిత విక్రమాః. విస్ఫారయంతః సంహృష్టాః తటిత్వంత ఇవాంబుదాః. వాళ్ళు ధనుష్టంకారాలు చేస్తూ ఆనందిస్తూ మెరుపుల గర్జల వలె ఇవ అంబుదాహ. అంబుదాహ అంటే మేఘములు, మేఘముల వలె ప్రకాశిస్తున్నారు. మెరుపుల వలె తటిత్వంత అంటే మెరుపులు. ఆ మెరుపుల వలె మెరుస్తూ మేఘగర్జనలు చేస్తూ ధనుష్టంకారాలు చేస్తూ చిత్ర విచిత్రములైన ధనస్సులు ధరిస్తూ వచ్చారు. హనుమ మీదకు వచ్చారు యుద్ధానికి. అప్పుడు జననీయస్తు తతస్తేషా విదిత్వా కింకరాన్ హతాన్ బభూవు శోక సంభ్రాంత సబాంధవ సుహృజ్జనా. తర్వాత 80,000 మంది కింకర్లు హనుమంతుడి చేతిలో మరణించారని తెలుసుకొని మంత్రిపుత్రుల తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు వీరు కూడా ఏమగుదురో అని శోక సముద్రంలో. వీళ్ళు ఉన్నారుగా 7 వస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారట వీళ్ళ తల్లిదండ్రులు 80,000 మంది పోయినారా, ఆ తర్వాత జమ్ముమాలి కూడా పోయినాడురా, కాబట్టి మీరు పోతారా అని ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చున్నారట. యుద్ధానికి ఆ కోతి మీద పోతున్నారు. అది ఆ కోతి కాదు, సామాన్యమైన కోతి కాదురా ఇది.
మీరు ఏం పోతారో అని వాళ్ళు ఏడుస్తూ కూర్చొని, అంటే ముందే మొదలు పెట్టారు శోకాలు, ఇంకా పోలేదు ఇంక వీళ్ళు. పోయిన తర్వాత ఏడవటం కదా, ముందే ఏడుస్తూ కూర్చున్నారు. వాళ్ళందరూ పోయినారు కదా, 80,000 మంది పోయినారు. జమ్ము వాలిపోయినాడు, అబ్బో జమ్ము వాలిపోయినాడు. ఒరే మీరు కూడా ఒక లెక్కట్రా పోతారని వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు. ते परस्पर संघर्षा तप्त कांचन भूषणा అభిపేతు హనుమంతం తోరణస్థమవస్థితం. ఆయన ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ కూర్చుంటాడు, తోరణ దగ్గర కూర్చుంటాడు. తోరణ స్తంభం దగ్గర కూర్చొని రండి యుద్ధానికి కదా, యుద్ధానికి తగినట్టు ఒక ప్రదేశం ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకంటే తోరణ స్తంభం దగ్గర విశాలంగా ఉంటుంది, అక్కడే ఆ ఇనప దూలం ఉంటుంది. ఆ ఇనప దూలమే వీళ్ళ పాలిటి యముడు. అది ఆ ఇనప దూలం. ఆ ఇనప దూలం తీసుకుంటాడు, బెత్తం మాదిరిగా చేతిలో పట్టుకొని వాళ్ళందరూ బాధలు పెట్టి చంపేస్తాడు. అక్కడే కూర్చున్నాడు. ఇక తోరణ ద్వారం నిలిచిన హనుమంతుడిపై మేలు బంగారు ఆభరణ ధరించిన మంత్రిపుత్రులు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ వెళ్ళారు. నేను ముందు యుద్ధం చేస్తాను, నేను ముందు అని పోటీ పడుతున్నట్ట. ఒబ్బో పెద్ద మగాళ్ళు వీళ్ళు. నేను ముందు, నేనే ముందు, నీకన్నా నేను మగగాడిని నేను అని అనుకుంటున్నట్ట. పాపం తెలియదు పాపం. అదనమాట. సృజంతో బాణ వృష్టింతే రథగర్జిత నిస్వనా వృష్టిమంత ఇవాంభోగా విచేరు నైరుతాంబుదా. మేఘములు గర్జించు వర్షం కురిపించినట్టు వారు రథ గర్జనతో హనుమంతునిపై బాణవర్షం కురిపిస్తూ వచ్చేసారండి. అపకీర్ణస్తతస్తాభి హనుమాన్ శరవృష్టిభి అభువత్సమృతాకార శైలరాడి వృష్టిభి. బాణవర్షాలు కురిపించేసరికి హనుమంతుని కప్పివేసేసి, వర్షం వచ్చి కప్పివేసి హిమవత్ పర్వతం అని హనుమంతుడు. హిమాలయ పర్వతం అది, దాని మీద ఓహో పడుతున్నది వర్షం. వర్షం పడుతుంటే హిమాలయ పర్వతానికి ఏమైనా నవ్వుతుందా? ఏం కాదు కదా అని ఇక్కడ వర్ణన ఎట్ట చేస్తున్నాడు తెలిసిన. హనుమంతుడే హిమాలయ పర్వతంలాగా పోలి చేశాడు, వీళ్ళ యొక్క బాణాలేం వర్షంలాగా పెట్టాడు. అంటే అర్థం ఏమిటి? ఏం లేదురా, మీరేదో బాణాలు వేసామని సంతోషపడుతున్నారు, ఏమి కాదు అని అర్థం అనమాట. ఆయన హిమాలయ పర్వతం ఎంత ఉంటుందో అంత వాడరా, హిమాలయ పర్వతాన్ని కదిలిస్తావా నువ్వు? అది ఏందనుకున్నావు? అర్థమైందా? హిమాలయ పర్వతం అంటే ఏంటో తెలిసిన? స్థావరాణ హిమాలయ భగవద్గీతలో చెప్పాడు. హిమాలయ పర్వతములంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపంరా. నువ్వు బ్రహ్మస్వరూపం మీద బాణాలు ఇస్తున్నావురా, ఏమవుతావు నువ్వు? ఇంతే సంగతులు. అది అర్థం, ఇంతటి అర్థం అనమాట ఇది. ససరాన్మోఘయామాస తేషామాసు చరః కపిః రథవేగంచ వీరాణా విచరన్ విమలేం పరే. ఆ వేగం గల వానరశ్రేష్ఠ హనుమ నిర్మలమైన ఆకాశం సంచరిస్తూ వారు ప్రయోజన బాణాలను వ్యర్థం చేస్తూ ఉన్నాడు. రథవేగం కూడా వ్యర్థం. అంటే ఈయన ఆకాశంలో పక్షిలాగా తిరుగుతూ, వాళ్ళు బాణాలు వేస్తున్న బాణాలు తగలటం, అటు ఇటు గిరగిర తిరుగుతున్నాడు పక్షిలాగా, బాణాలు ఏం తగలటం లేదు. సతై క్రీడన్ ధనుష్మద్భిః వ్యోమ్నిః వీర ప్రకాశతే ధనుష్మద్భిః యథా మేఘై మారుత ప్రభురంబరే. వాయుదేవుడు ఆకాశం ధనుస్సుతో కూడా మేఘాలతో ఆటలాడుకునే విధముగానే వాయుదేవుడు, వాయువు బాగా ఆకాశంలో వస్తున్నది, ఆకాశంలో ఇంద్రధనుస్సుతో కూడా మేఘాలతో ఆడుకున్న విధముగానే వాయుదేవుడు వీరుడైన హనుమంతుడు ధనుర్ధారుల మంత్రుడు. అంతగా ఈయన వాయుపుత్రుడు కదా, ఎట్లయితే ఆ మేఘాలతో ఇంద్రధనుస్సు ఆటలాడుకున్నట్టుగా ఉంటుంటుంది, ఆ మేఘాలు వెళ్ళిపోతుంటే ఇంద్రధనుస్సు ఉంటుంటుంది. ఇక్కడ విశేషం ఎట్లా చెప్పుకుంటూ అంటగా ఏమిటనమాట, ఏమీ చేయలేరు దాని యొక్క అర్థం. దీనిలో ఇంద్రధనస్సుతో కూడిన మేఘాలతో ఆటలాడుకుని విధముగా, ఇంద్రధనస్సుతో మేఘాలు ఏం ఆటలాడుకుంటుంటాయి అని అంటే, ఏం వర్షం పడుతూ ఉంటుంటుంది, ఆటలాడుకుంటూ వాటితో తిరుగుతూ ఇంద్రధనస్సుతో ఉన్నట్టుగానే ఇక్కడ ఇంద్రధనస్సుతో ఆకాశంలో ఉన్నటువంటి ఎవరు? వాయుదేవుడు. వాయుదేవుడు ఎవరితో పోలుస్తున్నాడు అనమాట? ఇంద్రధనస్సుతో పోలుస్తున్నాడు. కాబట్టి ఆయన్ని ఇదేమీ చేయలేవు అని అర్థం అనమాట. హనుమ ధనుర్ధారులైన మంత్రిపుత్రులతో ఆకాశంలో ఆటలాడుకున్నాడు. ఆకాశంలో ఆటలాడుకుంటూ కూర్చున్నాడట మేఘములతో. మేఘములు ఎవరు? రాక్షసులు. అది అర్థం అనమాట. ఈ మేఘాలు ఏం చేస్తుంటాయి? వెంటబడుతుంటాయి. ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఈయన తిరుగుతూ ఉంటుంటాడు. ఈయన ఆకాశం అనేటువంటిది ఎంత విశాలంగా ఉంటుంది కదా, ఈయన తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళు వస్తూనే ఉన్నారు, కానీ ఏం పట్టుకోలేకపోతున్నారు అని అర్థం అనమాట. ఈ రెండు విధాలైనటువంటి చెబుతున్నారు. ఆకాశము, రెండోది మేఘాలు. మేఘాలు వీళ్ళు రాక్షసులు వీళ్ళు, అట్లా అనమాట.
వీళ్ళు ఆకాశంలో రాక్షసులతో యుద్ధం అంటే ఆకాశంలో ఆ వాయుదేవుడు తిరుగుతూ ఉన్నాడని అర్థం అన్నాడు. వాయుదేవుడు అంటే ఎవరు? హనుమ అని అర్థం అనమాట. సకృత్వా నిరతం ఘోరం త్రాసయంస్తాం మహాచమూం చకార హనుమాన్ వేగం తేషు రక్షస్సు వీర్యవాన్. ఆ వీర్యవంతుడు హనుమ భయంకరమైన ధ్వని చేస్తూ రాక్షసేనలు భయపెడుతూ మంత్రిపుత్రులపై వేగం అందుకున్నాడు. సరే, ఈ విధంగా భయపెడుతూ ఈ విధంగా ఆకాశంలో ఆయన తిరుగుతున్నాడు. ఈ 7 మంత్రిపుత్రులు తిరుగుతున్నారు. ఇంతమంది తిరుగుతున్నా ఆయన్ని పట్టుకోలేకపోయినారు. ఆకాశంలో ఈ మేఘాలు పట్టుకోలేకపోతున్నాయి అని అంటూ తలేన అభ్యఘనతు కాంసితు పాదై కాంసిత్ పరంతప ముష్టినాభి అఘనతు కాంసిత్ నఘై కాంసిత్ వ్యదారయతు. ఇక చంపటం మొదలుపెట్టేశాడు. వీళ్ళు వెంటబడుతున్నారు కదా, ఇక ఎట్లా చంపాడో చూసుకోండి. అంత ఈ వాళ్ళ దగ్గర ఏంటి, విల్లు బాణాలు అన్నీ ఉన్నాయి. ఈ దగ్గర విల్లు ఉన్నాయో బాణాలు ఉన్నాయో ఏమున్నాయి ఏంటి, ఎట్లా చంపాడో చూసుకోండి. ఎట్లా చంపేశాడంటే కొందరిని అరచేతులతో కొట్టి చంపేశాడు. అరచేతితోటి 7 మంత్రిపుత్రులు అలబట్టి అట్ట కొట్టేశాడు. అవుట్ అయిపోయినారు. కొందరిని పాదతాడనములతో కాలుతో ఒక తన్ను తన్నాడు, చచ్చారు కొంతమంది. కొందరిని ముష్టిఘాతములతో చంపేశాడు. కొందరిని గోళ్లతో చీల్చి చంపేశాడు. అయిపోయింది, మొత్తం పూర్తి అయిపోయినాడు. అది ఈయనకి ఆయుధాలు ఏం లేవు. ఈయన చివరికి ఏం చేసి ఈయన శరీరం ఆయుధాలు చూసుకోండి, చేతుడు కొట్టి చంపేసేట. ఇంకేముంది, ఇంకా ఆయుధాలు ఎందుకు, ఎవడైనా ఎందుకయ్యా నీకు, ఈయనకు ఆయుధాలు ఎందుకు ఇంకా. అందుకని ఎవరైనా సరే హనుమంతుడికి ఆయుధం ఉందండి కదా అంటే వాడి రామాయణం తెలియలేదు అని అర్థం. అది వాడు రామాయణం చదువుకోలేదు ఒకటి. రెండోది అసలు హనుమంతుడు అంటే ఏందో వాడికి తెలియలేదు, అది అర్థం. హనుమంతుడు అంటే ఏందో తెలియలేదు, రామాయణం అసలు చదువుకోలేదు అని అర్థం. ఇక్కడ ఏంటో పరబ్రహ్మ స్వరూపమైన మహాశక్తివంతుడైన ఈయన. అటువంటి ఆయనకి గదలు ఎందుకు, ఆయుధాలు ఎందుకు? కాబట్టి ఆయన చేతులతోటే కాళ్ళతోటే తన్ని చంపేసేసాడు వాళ్ళని. అంటే ఎంత రూపంతో పొందాడో, ఎంత బలవంతుడో అర్థం చేసుకోవాలి. పరమమాధోరస కాంక్షిత్తూరుభ్యాం అపరాన్ కపి కేచిత్ తస్య నినాదేన తత్రైవ పతితా భువి. ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చి పడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆకాశంలో జరిగినట్టు యుద్ధం అన్నమాట. వీళ్ళు పడ్డారు. కొందరినేమో రొమ్ముచే నలిపివేసేసాడు, మరి కొందరిని తొడలతే నలిపివేసేసాడు, మరి కొందరిని భయంకరం ధ్వనించింది, అక్కడనే కూడా మరణించారు కొంతమంది. ఈ ధ్వనులకి ఈయన యొక్క గర్జన ధ్వనులకే కొంతమంది చోలు వెళ్ళి చచ్చారు అనమాట, చాలా మంది ఈ రాక్షసులు. తతస్థేషు అవసన్నేషు భూమో నిపతితేషు చ తత్సైన్యం అగమత్ సర్వం దిశో దశ భయార్దితం. ఇక మిగిలిన సైన్యం అంతా కూడా మంత్రిపుత్రులు మరణించేటప్పటికి నేలపై పడ్డారు, ఆకాశం నుంచి కింద పడ్డారు. ఈ సేన చూసి భయంతో దశ దిశలో పరిగెత్తింది. ఇక ఈ 7 పోయేటప్పటికి ముక్కలు అయ్యారు. మిగిలిన సైన్యం అంతా భయపడి పరిగెత్తేశారు. ఈ 7 మొట్టమొదటి ఏం చెబుతున్నాడు, ఓ మహావీరులు అండి అంటటి వాళ్ళు ఇంటి వాళ్ళు ఆకాశ యుద్ధం చేస్తారు, ఓ బ్రహ్మ. సరే, నిజంగా ఆకాశ యుద్ధమే మొదలుపెట్టారు. హనుమ వెంట పడ్డారు. హనుమ ఆకాశానికి పోయినాడు, వీళ్ళు ఆకాశంలో రథాలు వేసుకొని పోయినారు. వేస్తున్నారు, బాణాలు ఎన్ని వేస్తూనే ఉన్నారు. చివరికి ఏమవుతుంది అనమాట, ఏ బాణం తగలటం లేదు. కానీ వెంటబడుతున్నారు. ఆయన విసుగు పుట్టింది. ఎంతసేపు వీళ్ళతో ఆడుకుంటాము, వీళ్ళతో ఆడుకోవటం ఈయనకి. ఎవరికి? హనుమకి. ఆట అయిపోయింది, ఎంతసేపు ఆడుకుంటాం, తొందరగా పూర్తి చేసుకోవాలి కదా, ఒక్కసారి పూర్తి చేసుకుందాం, గేమ్ పూర్తి చేసుకుందాం అన్నట్టుగా ఒకసారి విజృంభించేస్తాడు. మహావిజృంభణ. అది ఆ విజృంభణతోటి చంపేస్తాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏమిటంటే రాక్షస సంహారం చేసేటప్పుడు ఆయన ఏ రూపం పొందుతాడనంటే పంచముఖ ఆంజనేయ స్వామి. మీరు చూశారు కదా బొమ్మ, దీనిలో కూడా ఒక చోట 1-2 చోట్ల కూడా వచ్చింది. ఛాయా వానర సింహస్య. ఈయన సింహ రూపం దాల్చుతాడు. సింహం అంటే నరసింహస్వామి రూపం దాల్చుతాడు. అది అర్థం. ఈ రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి వారిలో సింహ రూపాన్ని ధరిస్తాడు. ఆ పంచముఖ ఆంజనేయ స్వామి రూపం అందుకనే మొదటి
ప్రథమ సర్గలో కనపడుతుంటే జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్పాను మీకు. ప్రథమ సర్గలో చెప్పేటప్పుడు కూడా చెప్పాను అట్లా అనమాట. ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేసేటువంటి వాళ్ళకి 5 విధములైనటువంటి శక్తులు వస్తాయి. ఇది అదనమాట ఇక్కడ సింహ శక్తి అనమాట. ఇక్కడ యుద్ధంలో సింహం మాదిరిగా ఇవి అన్ని ఏనుగులైతే ఒక్క సింహం ఉందండి. ఈ ఏనుగులు 1000 ఉన్నాయి. ఏం లాభం? ఏనుగులే 1000 ఉన్నాయి, సింహం ఒకటే ఉంది. అట్లా అనమాట. అది ఇక్కడ విశేషమైనటువంటి దీనిలో నరసింహస్వామి యొక్క రూపాన్ని దాలుస్తాడు ఈయన రాక్షస సంహార శబ్దంలో. అట్లా అనమాట అని అనమాట. ఇది ఇక ఏం చెబుతున్నాడు. ఇక తర్వాత వీళ్ళందరూ పోయినారు. ఇక పోతే మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తేశారు సైన్యం. నినేధు విస్మరం నాగాని పేతు భువివాజిన భగ్ననీడ ధ్వజ ఛత్రై భూశ్చకీర్ణ అభవద్రథై. ఏనుగులు వికారంగా ఝేంకరించాయి, గుర్రములు భూమిపై పడ్డాయి. ఆకాశంలో తిరుగుతున్నారుగా వీళ్ళు ఏడుగురు, కింద పడ్డారు అందరు. విరిగిన ధ్వజాలు, ఛత్రములు, రథాలతో భూమి అంతా నిండిపోయింది. అందరు ముక్కలు ముక్కలే, ఏనుగులు ఏనుగులే, గుర్రాలు గుర్రాలే. వీళ్ళు తలకాయలన్నీ తెగిపోయినాయి. అన్ని ఏ విధంగా ఎట్ట కొట్టాడా? ఏమైనా బాణాలా, రథాలా, ఈయన చేతిలో ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? చేతుడు అరచేతుడు ఒక్కసారి కొట్టి పడేసేటప్పటికి ముక్కలు ముక్కలు అయిపోయినాడు. అరచేతుడు కొట్టాడనంటే ఈయన ఎంత ఉన్నాడు, ఎంత వేగం సంగతి ఆలోచించుకోవాలి. ఒక్క క్షణంలో పెరిగిపోతాడు. అందుకనే ఇక్కడ నరసింహస్వామి ఒక్క రూపం ఇది. అంటే సింహానికి తిరుగులేదు, అది అర్థం. విజృంభించిందంటే ఇంకా అది అంతే. సింహ విజృంభణ ఎట్లా ఉంటుందంటే తిరుగు లేకుండా ఉంటుంది. అట్లా చెబుతూ స్రవతారుధిరేణ అధ స్రవంత్యో దర్శితాత్మధి వివిధై స్వరై లంకా ననాద వికృతం తదా. ఇక భూమిపై శత్రులు రక్తపు టేర్లు కాలవలగట్టు ప్రవహిస్తున్న ఆ సమయమున లంకా నగరం అంతా వివిధములైన వికార ధ్వనులు, అందరూ ఏడుస్తున్నారు. అది అర్థం. ముందే చెప్పాడుగా 80,000 మంది పోయినారా, జమ్ముమాలి కూడా పోయినాడు కాబట్టి అందరూ పోతున్నారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఏడుస్తున్నారు. జమ్ము వాళ్ళ తల్లిదండ్రులు 80,000 మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పోయేటప్పటికి వీళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఓ గోల గోల ఏడుపులే, ప్రతి ఇంట్లోనూ ఏడుపే అనుకుంటుంది. ఈ మంత్రిపుత్రులుట వీళ్ళందరూ, అంత వాళ్ళ వీళ్ళందరూ చనిపోయినారు. ఇక ఇప్పుడు 17లో సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబల చండ పరాక్రమ కపి. అక్కడ విశేషంగా పదం చూసుకోండి. ఇక్కడ చండ పరాక్రమ కపి, చండ పరాక్రమ అనేటువంటి ఈ విశేషణం సింహానికి వేస్తారు. చండ తీవ్రమైనటువంటి పరాక్రమం. సింహం పరాక్రమం అంటే అర్థం ఏంటంటే, పరాక్రమం అంటే తాను యుద్ధం చేస్తున్నా తాను అక్కడ నిలబడితే ఇంకొక శత్రువు ఆ ప్లేస్ ని ఆక్రమించలేడు, అది అర్థం పరాక్రమం అంటే. అది ఇప్పుడు అర్థమైందిగా. పరాక్రమం అని అంటే తాను అక్కడ నిలబడి యుద్ధం చేస్తుంటే తన ప్రదేశాన్ని దగ్గర తన ఎదురుగా కానీ ముందు కానీ వెనక కానీ ఎవడు ఒక్క శత్రువు కూడా ముందుకి వెనక్కి ఎక్కడికి రాలేకుండా ఉంటాడు. అటువంటి శక్తి కలిగినటువంటి వాడిని పరాక్రమ అంటారు. అది అది అటువంటి చండ పరాక్రమ కపి మహాబల. ఇంకో విశేషణం మహాబల ఒకటి, చండ పరాక్రమ. ఆంజనేయ స్వామి వారిని చూడంగానే ఏమనుకోవాలి అని అంటే మహాబల మహాజవ, ఈ పదాలు రావాలి ఆంజనేయ స్వామి వారిని చూడంగానే. మహాబల మహాజవ, అట్లా చండ పరాక్రమ, అబ్బో తీవ్రమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. యూత్సు అన్యై పునరేవ రాక్షసై. వాళ్ళందరూ కూడా సమరి ఇతర రాక్షసులు యుద్ధం చేయడం తోడడం ద్వారా యూత్సు ఉత్సాహంతో అన్యై పునరేవ రాక్షసై, ఇంకా రాక్షసులతో యుద్ధం చేయడం కోసము తమేవ వీరు అభిజగామ తోరణం, మళ్ళీ రెడీగా సిద్ధమైనాడు. మళ్ళీ అటంతా తిరిగి వచ్చి మళ్ళీ యథాస్థానానికి వస్తాడు. యథాస్థానం ఎక్కడ? తోరణ స్థానం. అంటే ఆ అశోకవనానికి ముందు ద్వారం లేదా తోరణ స్తంభం అని ఉంటుంది చూసారు. ప్రత్యేకమైనటువంటి ఒక విశాలమైనటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ తోరణ స్తంభం ఉంది, అక్కడ ఇనప దూలం ఉంది. అక్కడికి వస్తాడు. ఆ ఇనప దూలమే వాళ్ళ పాలికి మృత్యు. అక్కడ వచ్చి కూర్చుంటాడు. అయితే ఈయనకి మరి బాణాలు వేశారు, ఇవన్నీ ఏమైనాయండి?
ముఖానికి ఇట్లా ఈ విధంగా ఏం లేదు, ఎప్పటికప్పుడు అన్నీ మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంటాడు ఆయన. తగులుతుంటుంటే నెత్తులు కారుతున్నట్టు ఉంటుంది, ఏమీ లేదు, మళ్ళీ ఫ్రెష్ అయిపోతూనే ఉంటుంటుంది. ఎక్కడ ఒక గాయం కూడా ఉండదు. ఎందుకు ఆయన వరప్రసాద్, దేవ వరప్రసాద్ మనకు ఉత్తరాఖండలో వస్తుంది అది. అందుకని ఏం లేదు, ఆయన చివరికి కూడా ఎట్లా ఎక్కడ ఒక్క చోట కూడా వాళ్ళు అక్కడికి వెళ్తారు తిరిగి. ఎక్కడికి? రా రామానుల దగ్గరికి వెళ్ళాడు కదా పూర్తి చేసుకున్నట్ట, వాళ్ళందరూ చూస్తారు శరీరం. ఒకడు ఇటు చూస్తాడు, అట్ట చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇలా చూస్తాడు, ఇటు చూస్తాడు. ఏమిటి, ఏమైనా గాయాలైనయా? ఏమీ లేవు. ఎలా ఉన్నాడు ఏనంటే శుభ్రంగా బ్రహ్మాండంగా ఉన్నది శరీరం. మరి వీళ్ళు వేసిన బాణాలు గుచ్చుకొని గాయాలయ్యి ఓ గందరగోళంగా ఉండాలిగా శరీరం. ఏమీ లేదు, ఎట్లా ఉంది, బంగారు శరీరం హాయిగా ఉంది. ఒక్కొక్క కోతి వచ్చి ఆయన చేయి కొట్టుకొని ముద్దు పెట్టుకొని ఆహా బాగుంది అనుభవిస్తుంది. తర్వాత వస్తుంది మనకి. అది వీళ్ళందరూ బాణాలు వేసాం కదా నెత్తులు కారుతుంది అని అనిపిస్తుంటుంది వాళ్ళకి. నెత్తులు కారుతుంది, అది అయిపోతుంటుంది. ఆ క్షణం అయిపోగా నెత్తులు కారటం లేదు, ఏం లేదు, మామూలు శరీరం ఇంకా అయింది. అది అట్లా అనమాట. ఇప్పటికి జమ్ముమాల అయిపోయినాడు. 7 మంత్రిపుత్రులు పూర్తి అయిపోయినారు. మంత్రిపుత్రులు అనగా తనకి అమాత్య పుత్రులు పూర్తి అయిపోయినారు. ఇకపోతే సేనాపతులు ఉన్నారు, మేజర్ జనరల్స్. వీళ్ళు ఈ మేజర్ జనరల్స్ ని కూడా పూర్తి చేస్తాడు. ఈ మేజర్ జనరల్స్ ని రేపు పూర్తి చేసిన తర్వాత ఈ అక్షకుమారుడు వస్తాడు, పెద్ద వీరుడు. ఈ అక్షకుమారుడితోటే యుద్ధం. ఇక్కడ అక్షకుమారుడి దగ్గర యుద్ధం దగ్గర ఒక విశేషం ఉంటుంది. మీరు గమనించారో లేదో, మిగిలిన యొక్క సర్గల్లో అన్ని అనుష్ఠుప్ ఛందంతో రాశాడు. కానీ ఇక్కడ రాగానే అనుష్ఠుప్ ఛందం ఉపయోగించాల. ఏ ఛందస్సు అంటే ఉపజాతి ఛందస్సు, ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర అనేటువంటి ఛందస్సుతోటి ఉపయోగించి చూడండి, అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఈ ఛందస్సు మళ్ళీ ఎక్కడ ఉంటుందని అంటే మళ్ళీ భగవద్గీతలో 11వ సర్గలో ఉంటుంది. ఇది ఇక్కడ మహాయుద్ధం జరుగుతుంటుంది. ఇక్కడ ఈ యుద్ధంలో ఎట్లా ఉంటుందని అంటే ఈయన చాలా ఇది పడిపోతాడు. అంటే వాడి చేత బాగా ఏం చేద్దాం అని అనుకుంటుంటాడు. ఎట్లా వీడిని చంపడం బాగుండదే అని అనుకుంటాడు. కానీ వాడు మాత్రం బాణాలు వేస్తుంటాడు. చివరికి విసుగు పుట్టి ఏం చేశాడు, ఇంకా లాభం లేదురా, నిన్ను ఇక నువ్వు జీవించడం ఇక లాభం లేదురా, ఇంకా అయిపోయింది, నిన్ను యముడి దగ్గర పంపించాల్సిందేనని పంపించేసేస్తాడు. అది అక్షకుమారుడు ఎప్పుడైతే పోయినాడో రావణాసురుడికి గుండెల్లో రాయి పడ్డది. రాయి పడేటప్పటికల్లా పెద్ద కొడుకుని పంపించాడు. ఇప్పుడు చిన్న కొడుకుని పంపించాడు, ఈసారి పెద్ద కొడుకుని పంపిస్తాడు. అది కాబట్టి వచ్చే వారం నుంచి 46వ సర్గ ప్రధానమైనటువంటిది. ఇది సేనాపతులు ఎవరు, ఈ సేనాపతులు వీళ్ళందరూ కూడా. తర్వాత అక్షకుమారుడు చూద్దాం. అక్షకుమారుడికి ప్రత్యేకంగా ఉంటుంది ఇది. అందులో సేనాపతులు ఒక రోజు అయిపోయిన తర్వాత అక్షకుమారుడి యొక్క రథం చాలా గొప్ప విశేషం అన్నమాట. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. ओम शांति। शुभं भयातु।